వివాహితపై అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి వేధింపులు పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేపుతుంది. వివాహితకు న్యూట్ కాల్స్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు స్వయంగా ఫిర్యాదు చేయకపోయినా ఆధారాలు సిపికి పంపడంతో జైలర్ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై విచారణకు హాజరు కాకుండా జైలర్ సుబ్బారెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడని జైలర్ శాఖ డీజీపీకి విశాఖ సిపి శంఖబ్రాత బాగ్చి లేఖ రాశారు. జైలర్ సుబ్బారెడ్డి ఆచూకీ తెలపాలని కోరారు. ఇలా నన్ను విధిస్తున్నారని చెప్తే నేను ఎవిడెన్స్ పంపమని చెప్పాము. ఆ ఎవిడెన్స్ పంపించిన తర్వాత నేను అది విచారణ చేసి అది నిజమని నాకు తెలిసింది. అప్పుడు నేను కేసు కట్టమని చెప్పాము. ఆ కేసు కట్టి తర్వాత అనంతపూర్కి బృందం పంపడం జరిగింది. ఆ వ్యక్తి ఫెరార్ అయ్యారు. ఇప్పుడు 9వ తేదీ ఆ వ్యక్తి సరెండర్ అయ్యారు. అతనికి 41A CRPC నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళా కోర్ట్ ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారని. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలో అతని మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. పోయిన నెల 22వ తేదీ కేసు కట్టడం జరిగింది. తర్వాత అతను ఫెరార్ అయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ బెయిల్ వచ్చిన తర్వాత అతను 9వ తేదీ పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేశారు. మేము అతని మీద 41A CRPC నోటీస్ సర్వ్ చేశాము. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది వేగంగా. వివాహితపై అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి వేధింపులు పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేపుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ ఫోన్ ద్వారా అందిస్తారు. అనురాధ. మీనాక్షి, అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి ఒక వివాహితని ఆయన లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఆమె విశాఖ పోలీసుల్ని సంప్రదించింది. విశాఖ పోలీస్ కమిషనర్ కి ఆమె సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయగా వాళ్ళు కేసు నమోదు చేసి ప్రస్తుతం అది ఇన్వెస్టిగేషన్ మోడ్ లో ఉన్న నేపథ్యంలో అతన్ని పలుమార్లు విచారణ కోసం హాజరు కావాలని కోరినప్పటికీ కూడా అతను ఆ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఇటీవల ఫోన్ కాల్స్ కి కూడా అందుబాటులో లేకుండా పోయిన నేపథ్యంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రాత బాగ్చి డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ఇలా అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి పైన వచ్చిన ఆరోపణలు ఇవి కాబట్టి అతను ఎక్కడున్నా వివరాలు తెలపాలి అంటూ ఆ లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతం మొత్తం డిపార్ట్మెంట్ లోనే చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే బాధితురాలు ఎవరు అనేది పూర్తిగా మేము దాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి నగర పోలీస్ కమిషనర్ సిపి అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో అతను ఆ వివరాలు ఏవి కూడా బయటకు చెప్పకుండా పలానా కేసు నమోదైంది, అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి మీద వచ్చిన ఆరోపణల మీద కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని మాత్రం తెలియజేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మొత్తం అటు పోలీస్ శాఖలోనూ ఇటు ఇతర వర్గాల్లోని కూడా చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఆ వివాహిత ఎవరు అనేది ఆమె ప్రస్తుతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఎలాంటి విషయాలు ఈ కేసులో బయటకు వస్తాయన్నది కొంత చర్చనీయాంశం అవుతుంది. చూడాలి మరి దీని మీద ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి సమాచారం ఇచ్చేందుకు కూడా కేసు సీరియస్నెస్ దృష్ట్యా ప్రస్తుతం అది గోప్యత అవసరం అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఎవరైతే ఈ కేసుకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి పూర్తిగా గోప్యతనైతే మాత్రం పోలీసులు పాటిస్తున్నారు. మొత్తానికి అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి మీద మాత్రం కేసు అయితే ప్రస్తుతం నమోదైంది. అది ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.